చూస్తున్నాం ఉత్కంఠ పోరులో భారత్ టీ20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. ఆఖరి బాల్ వరకు టెన్షన్ గా సాగిన మ్యాచ్ లో భారత్ విజయ ఢంకాను మోగించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 176 రన్స్ చేసింది. ఆ తర్వాత 177 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అలాగే 2 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ఆఖరి ఓవర్లో ఉత్కంఠభరితంగా సాగింది మ్యాచ్ అంతా కూడా. విన్నింగ్ ను డిసైడ్ చేసే లాస్ట్ ఓవర్ లో ఇండియా బౌలర్లు 2 వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను ఓడించడం జరిగింది. దీంతో భారత్ వరల్డ్ కప్ ను గెలుచుకుంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగింది మ్యాచ్ అంతా కూడా. టీ20 వరల్డ్ కప్ విజేతగా ఎట్టకేలకు భారత్ నిలిచింది. ఈ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, నల్లి ఉత్కంఠభరితమైన పోరులో ఈ రోజు సౌత్ ఆఫ్రికాను భారత్ ఓడించింది. మనం చూస్తున్నాం 14 ఏళ్ల కోరిక కూడా ఈ రోజు నెరవేరింది. ఎందుకంటే ఈ రోజు రాహుల్ ద్రావిడ్ కు కూడా ఘనమైన వైడ్కోలు. ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ టోర్నీలు ఎన్ని ఆడినా కూడా ఫైనల్లో ఎప్పుడు విన్ అవ్వలేకపోయాడు. అటు వరల్డ్ కప్ టోర్నీలో ఆడాడు, టీ20 వరల్డ్ కప్ టోర్నీస్ లో కూడా ఆడాడు. కానీ రాహుల్ ద్రావిడ్ కి ఎప్పుడు కూడా విజయం దక్కలేదు. యాజ్ ఏ కోచ్ గా కూడా ఈ మ్యాచ్ తోనే తను పదవి కాలం కూడా కోచ్ గా ముగియబోతోంది. సో ఇలాంటి మ్యాచ్ ను ఈ రోజు వరల్డ్ కప్ ను అందించబోతున్నాడు. మరోవైపు రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ రోజు వరల్డ్ కప్ ను సాధించడాన్ని మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ వరకు కూడా ఉత్కంఠ రేగడాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే క్లాసెన్ బ్యాటింగ్ లో ఉన్నంత వరకు కూడా అసలు ఇండియా విన్ అవుతుందా లేదా అని అనుకున్నాం. ఆల్మోస్ట్ సౌత్ ఆఫ్రికా చేతిలో కూడా మ్యాచ్ వెళ్ళిపోయింది. కానీ అలాంటి మ్యాచ్ ను ఒక్కసారిగా బూమ్రా మలుపు తిప్పాడు. ఆ ఓవర్ లో వికెట్ తీయడమే కాకుండా కేవలం 4 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఆ ఓవర్ ను మనం కీలకంగా చెప్పుకోవచ్చు. అదే కాకుండా ఈవెన్ సూర్యకుమార్ యాదవ్ పట్టినటువంటి క్యాచ్ ను కూడా చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు కేశవ్ మహారాజ్ స్ట్రైక్ లో ఉన్నప్పుడు తను మిల్లర్ కు స్ట్రైక్ ను రొటేట్ చేశాడు. మిల్లర్ దాన్ని భారీ షాట్ గా ఆడే ప్రయత్నంలో సిక్సర్ గా కూడా మలిచాడు. కానీ 6 పోయే బాల్ ను సూర్యకుమార్ యాదవ్ ఒక్కసారిగా క్యాచ్ పట్టడంతో మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే ఒకవేళ ఆ బాల్ కనుక సిక్సర్ పోయింటే సౌత్ ఆఫ్రికా టీంలో గానీ మిల్లర్ లో గానీ కాన్ఫిడెన్స్ పెరిగిపోయేది. ఆ తర్వాత బాల్ ను కూడా హిట్ చేసేవాడు. కానీ ఒక్కసారిగా మిల్లర్ వికెట్ పడిపోవడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. దట్టు హార్దిక్ పాండ్యాకు లాస్ట్ ఓవర్ వస్తుందని ఎవరు ఊహించలేకపోయారు. ఎందుకంటే క్రూషియల్ గా మారినటువంటి టైంలో అప్పటి వరకు బూమ్రాకు బౌలింగ్ ఇస్తే బెటర్. ఎందుకంటే ఆల్మోస్ట్ 29 బాల్స్ లో 29 రన్స్ మాత్రమే చేయాల్సినటువంటి స్కోర్ దాకా వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో బూమ్రా ఒక్కసారిగా మ్యాచ్ ను మలుపు తిప్పేశాడు. హార్దిక్ పాండ్యాకు లాస్ట్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా చాలా క్రూషియల్ గా ఉండింది. ఎందుకంటే ఒకవైపు మిల్లర్ స్ట్రైక్ లో ఉన్నాడు. మిల్లర్ స్ట్రైక్ లో ఉన్నప్పుడు 6 బాల్స్ లో ఉన్నప్పుడు ఫస్ట్ బాల్ కి హార్దిక్ పాండ్యా వికెట్ తీయడం కూడా చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా మనం స్క్రీన్ చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. హార్దిక్ పాండ్యా కానీ లేకపోతే కెప్టెన్ రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ లేకపోతే రాహుల్ ద్రావిడ్ కానీ ప్రతి ఒక్కరు భావోద్వేగానికి గురవుతున్నారు. ఎంతో కాలంగా చిరకాలంగా ఉండిపోతున్నటువంటి ఆశ. మరోవైపు సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ కూడా ఇది ఒక బ్యాడ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ ఏ టోర్నీస్ లో కూడా వాళ్ళు ఫైనల్ దాకా చేరుకోలేకపోయారు. ఈ ఒక్క టీ20 వరల్డ్ కప్ లోనే వాళ్ళు ప్రతి మ్యాచ్ ను గెలుస్తూ ఏ ఒక్క ఓటమి కూడా చూడకుండా ఫస్ట్ టైం ఫైనల్ కు చేరుకున్నారు. అలాంటి మ్యాచ్ ను వాళ్ళు చేదేతులా పోగొట్టుకున్నారు. ముఖ్యంగా అటు మిల్లర్ కానీ లేకపోతే క్లాసెన్ కానీ కీలకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడారు. ఆల్మోస్ట్ క్లాసెన్ ఉన్నంత వరకు కూడా మ్యాచ్ సౌత్ ఆఫ్రికాదే అని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే క్లాసెన్ అవుట్ అయ్యాడో మ్యాచ్ కంప్లీట్ గా ఇండియా వైపు వచ్చింది. ఆ తర్వాత మిల్లర్ కూడా దూకుడుగా ఆడడంతో సౌత్ ఆఫ్రికా విన్ అవుతుందేమో అని అనిపించింది. కానీ ఒకసారిగా బూమ్రా వేసినటువంటి ఆ 18th ఓవర్ చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. ఆ ఓవర్ లోనే కంప్లీట్ గా మ్యాచ్ స్వరూపం అంతా మారిపోయింది. ఈ రోజు టీమిండియాకు ఒక ఘనమైన విక్టరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి టీ20 వరల్డ్ కప్లు అన్ని ఒక ఎత్తు. ఈసారి అటు అమెరికా వెస్టిండీస్ పిచ్ల పైన జరిగినటువంటి వరల్డ్ కప్ మాత్రం ఒక ఎత్తు. ఎందుకంటే ఒక చెత్త రికార్డులు నమోదయ్యాయి. సౌత్ ఆఫ్రికా లాంటి టాప్ టీమ్స్ కూడా కేవలం 70 రన్స్ లోపు ఆల్అౌట్ అవ్వడం మనం చూసాం. ఈ రోజు అదే సౌత్ ఆఫ్రికా ఈ రోజు ఫైనల్ దాకా వచ్చింది. ఇప్పటి వరకు జరిగినటువంటి టోర్నీస్ లో అమెరికాలో జరిగినటువంటి పిచ్చుల్లో 120, 130 రన్స్ కొడితే గగనంలా అనిపించింది. కానీ ఈ రోజు టీమిండియా కేవలం 30 రన్స్ బిలోడ్కే 3 వికెట్స్ కోల్పోయినటువంటి టైంలో అటు విరాట్ కోహ్లీ చాలా దూకుడుగా ఆడాడు. ఈ రోజు విరాట్ కోహ్లీ కీలకమైనటువంటి ఇన్నింగ్స్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఒకవైపు వికెట్స్ పడుతున్నా కూడా కీలకంగా ఆడాడు.
శివం దుబే ఇప్పటి వరకు ప్రతి మ్యాచ్ ఫెయిల్ అవుతూ వచ్చాడు. శివం దుబేను పక్కన పెడుతూ యశస్వి జైస్వాల్ ను ఈ రోజు మ్యాచ్ లోకి తీసుకుందామని చెప్పి టీమిండియా కూడా భావించింది. ఎందుకంటే యాజ్ ఏ ఓపెనర్లుగా అటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు ఫెయిల్ అవుతూ వచ్చారు. ఇన్ కేస్ యశస్వి జైస్వాల్ ను కనుక తీసుకుంటే ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఇద్దరు రాణించే అవకాశం ఉంటుంది. వన్ డౌన్ లో విరాట్ కోహ్లీ కూడా అద్భుతంగా ఆడే అవకాశం ఉంటుంది అని చెప్పి అందరూ భావించారు. కానీ ఎగ్జాక్ట్ సేమ్ టీమ్ తోనే కంటిన్యూ అయ్యారు. విరాట్ కోహ్లీ కూడా ఓపెనర్ గా వచ్చాడు. అదే టైంలో రోహిత్ శర్మ వికెట్ పడినా కూడా విరాట్ కోహ్లీ కంటిన్యూగా ఆడుతూ తను టాప్ స్కోరర్ గా ఈ రోజు నిలవడాన్ని మనం చూసాం. విరాట్ కోహ్లీ వికెట్ కనుక కోల్పోయి ఉంటే రోజు టీమిండియా పూర్తిగా లో స్కోర్ కి పరిమితం అయ్యేది. ఆ తర్వాత శివం దుబే పైన ఎందుకు తీసుకున్నారా బాబు ఈయనను, శివం దుబేను ప్రతి మ్యాచ్ ఫెయిల్ అవుతున్నాడు అనుకున్నటువంటి టైంలో కూడా శివం దుబే కీలకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడడాన్ని మనం చూసాం. చివరిలో కూడా తను చాలా దూకుడుగా ఆడాడు. దాంతో టీమిండియా స్కోర్ కూడా పెరిగింది. భారీ టార్గెట్ ను చేసే క్రమంలో ఎక్కడా తడబడకుండా సౌత్ ఆఫ్రికా కూడా దూకుడుగా ఆడింది. స్టార్టింగ్ లోనే వికెట్లు కోల్పోయినా కూడా ఆ తర్వాత క్లాసెన్ గానీ మార్క్రమ్ గానీ దూకుడుగా ఆడారు. ఆ తర్వాత క్లాసెన్ ఆల్మోస్ట్ ఉన్నంత క్రీజ్ లో ఉన్నంత వరకు కూడా మ్యాచ్ సౌత్ ఆఫ్రికాదే అని అనిపించింది. కానీ ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. మనం విక్టరీ సెలబ్రేషన్స్ అన్ని గనక చూస్తుంటే ఒక టీమిండియాకు పెద్ద విక్టరీ. ఎందుకంటే ఒకవైపు పిచ్ లో అనుకూలించినటువంటి టైంలో కూడా టీమిండియా ఘనమైన విజయం సాధించడాన్ని మనం చూసాం. ఒకవైపు వర్షం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, పిచ్ లో అనుకూలించలేదు. ఆ తర్వాత ఏ బాల్ ఏ విధంగా మారుతుందో కూడా తెలియలేదు. ఈ రోజు జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్ లో కూడా మనం చూస్తే ఫస్ట్ ఇన్నింగ్స్ లో పూర్తిగా సౌత్ ఆఫ్రికా స్పిన్నర్లకు పిచ్ అనుకూలించింది. స్పిన్నర్లు కేశవ్ మహారాజ్ గాని రోహిత్ శర్మ వికెట్స్ తీయడాన్ని మనం చూసాం. ఆ తర్వాత శంషీ కూడా కీలకమైనటువంటి వికెట్లు తీయడాన్ని మనం చూసాం. అటు ఫస్ట్ ఇన్నింగ్స్ లో కేశవ్ మహారాజ్ గాని శంషీకి గాని స్పిన్నర్లకు పిచ్ పూర్తిగా సహకరించినటువంటి టైంలో ఒక్కసారిగా టీమిండియాకు వచ్చేసరికి పిచ్ స్వరూపం కూడా మారిపోయింది. అటు స్పిన్నర్లకు కాకుండా పేసర్లకు అనుకూలించింది. స్పిన్నర్లకు అనుకూలిస్తుందేమో అని చెప్పి 5th ఓవర్ నుంచి అక్షర్ పటేల్ తో ఇన్నింగ్స్ ప్రారంభించారు. కానీ అక్షర్ పటేల్ ఏకంగా తను వేసినటువంటి 4 overs లో 49 runs ఇచ్చాడు. ఆ తర్వాత కుల్దీప్ కీలకమైనటువంటి వికెట్స్ అన్ని కూడా ప్రీవియస్ మ్యాచెస్ లో తీశాడు. అలాంటి కుల్దీప్ కూడా ఈసారి భారీగా 40+ runs ఇచ్చుకున్నాడు. కానీ అనూహ్యంగా పేసర్లకు వికెట్లు పడడం మొదలుపెట్టాయి. బూమ్రా లాంటి వ్యక్తి కూడా 2nd ఓవర్ నుంచి భారీగా స్కోర్ ఇచ్చాడు. కానీ అలాంటి బూమ్రా ఒక్కసారిగా టర్న్ తీసుకున్నాడు. అటు బూమ్రా ఓవర్ కూడా ప్లస్ పాయింట్ అయింది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా లాంటి పేసర్ కూడా 3 overs లో కేవలం 3 overs లో తను 9 dots ఇచ్చాడు. 20 runs మాత్రమే ఇచ్చాడు. 3 wickets తీశాడు. కీలకమైనటువంటి 3 wickets తీయడాన్ని మనం కూడా చూసాం. అంటే పిచ్ స్వరూపం ఏ విధంగా మారుతుందో కూడా మనం చూడొచ్చు. ఈ రోజు వర్షం పడుతుందేమో అని అనుకున్నటువంటి టైంలో పిచ్ కంప్లీట్ గా బ్యాటర్లకే అనుకూలిస్తుంది. టాస్ ఎవరు గెలిచినా సరే బ్యాటింగే తీసుకోవాలని చెప్పి కూడా ముందు నుంచి క్రికెట్ ఎక్స్పర్ట్స్ చెప్పారు. అలాంటి అనూహ్యమైనటువంటి టైంలో ఈ రోజు టీమిండియా కూడా టాస్ నెగ్గింది. ఫస్ట్ బ్యాటింగ్ కూడా తీసుకుంది. కానీ ఫస్ట్ టైంలోనే స్టార్టింగ్ స్పెల్ లోనే వికెట్లు కంటిన్యూగా కోల్పోవడాన్ని మనం చూసామంటే కంప్లీట్ గా స్పిన్నర్లకు అనుకూలిస్తూ వచ్చింది. సో ఈ రోజు టీమిండియా 130, 140 కొట్టినా సరే మన దగ్గర ఉన్నటువంటి స్పిన్ బౌలింగ్ కి ఈజీగా సౌత్ ఆఫ్రికాను కట్టడి చేస్తామని అనుకున్నాం. కానీ హాఫ్ ఆఫ్ ద మ్యాచ్ అయిపోయేసరికి కంప్లీట్ గా పేసర్లకు అనుకూలించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత బాల్ కంటిన్యూగా బ్యాట్ పైకి రావడం, ఆ తర్వాత హిట్ చేయడాన్ని మనం చూసాం. కోహ్లీ హాఫ్ సెంచరీ చేయడానికి 50 runs చేయడానికి 50 balls తీసుకున్నాడు. కానీ ఆ తర్వాత వెంటనే దూకుడుగా ఆడడాన్ని మనం చూసామంటే ఒక హాఫ్ ఇన్నింగ్స్ తర్వాత కంప్లీట్ గా బాల్ బ్యాట్ పైకి రావడానికి కూడా మనం చూసాం. అంటే పిచ్ స్వరూపాలు కూడా మారుతూ వచ్చాయి. అటు అమెరికాలో కానీ లేకపోతే వెస్టిండీస్ లో జరిగినటువంటి పిచెస్ అన్ని కూడా ఇది ఒక పెద్ద కఠినమైనటువంటి పరీక్షగానే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు జరిగినటువంటి వరల్డ్ కప్లు అన్ని ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరిగినటువంటి వరల్డ్ కప్ మాత్రం ఒక ఎత్తు. ఎందుకంటే టాప్ టీమ్స్ ఏవైతే అని అనుకుంటున్నామో అలాంటి టీమ్స్ లో స్కోర్ కే పరిమితం అయిపోయి కనీసం 100 బిలో స్కోర్స్ చేసినటువంటి టీమ్స్ కూడా ఈసారి 9 వరకు కూడా ఉన్నాయంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే T20 స్వరూపం IPL కు ముందు మారిపోయింది. ఒకప్పుడు T20లో 160, 180 కొడితేనే గగనం. కానీ రీసెంట్ గా జరిగినటువంటి IPL లో 230, 260, 290 వరకు కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ లేకపోతే కోల్కతా నైట్ రైడర్స్ లాంటి టీమ్స్ కొట్టాయి. అలాంటి టైంలో ఇమ్మీడియట్ గా జరిగినటువంటి T20 వరల్డ్ కప్ లో అలాంటి బిగ్ స్కోర్స్ చూస్తామని అనుకున్నాం. కానీ ఏకంగా 100 బిలోకి కూడా టాప్ టీమ్స్ అన్ని ఆల్అౌట్ అవడాన్ని కూడా మనం చూసాం. అలాంటి కఠినమైనటువంటి పిచ్ల పైన ఈ రోజు అన్ని టీమ్స్ ఎదుర్కొన్నాయి. ఇంగ్లాండ్ లాంటి టాప్ టీమ్స్ ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ కి కూడా రాదేమో లేకపోతే సూపర్ 8 కూడా రాదేమో అని అనుకున్నాం. కానీ అనూహ్యంగా ఇంగ్లాండ్ లాంటి టీం కూడా సెమీస్ దాకా వచ్చింది.
సెమీస్ లో మనం ఒక బిగ్ ఫైట్ ను కూడా ఎదుర్కొన్నాం. ఎందుకంటే లాస్ట్ టైం జరిగినటువంటి వరల్డ్ కప్ లో ఇదే ఇంగ్లాండ్ తో మనం సెమీస్ ఆడినప్పుడు ఇండియా 168 కే ఆల్అౌట్ అయింది. అలాంటి 168 రన్స్ ను ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఇంగ్లాండ్ చేస్ చేసింది. అలాంటి పెద్ద మ్యాచ్ ను ఈ రోజు ఇంగ్లాండ్ ఆల్అౌట్ అయిపోయినని మనం చూసాం. అంటే ఏవైతే పెద్ద మ్యాచ్లుగా చెప్పుకుంటామో అలాంటి మ్యాచ్లన్నీ కూడా కోల్పోవడాన్ని మనం చూసాం. లేకపోతే ఏవైతే టాప్ టీమ్స్ గా మనం చెప్పుకుంటామో ఆఫ్ఘనిస్తాన్ లాంటి టీమ్స్ కూడా ఆల్మోస్ట్ సూపర్ 8 కు చేరుకోవడమే కాకుండా సెమీస్ దాకా చేరుకున్నాయి. ఇదే ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికాతో కూడా ఫైట్ చేయడానికి మనం చూసాం. ఒకనొక టైంలో ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికాను ఓడిస్తాదేమో అని కూడా భావించాం. కానీ ఆ రోజు పిచ్ తీసుకున్నటువంటి టర్న్ వల్ల ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోవడాన్ని మనం చూసాం. అంటే కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఇండియాకు లభించినటువంటి విక్టరీ మాత్రం మామూలుగా కాదు. ఈ రోజు మనం ఈ విక్టరీని మనం మాటల్లో చెప్పుకునేది కాదు. ఈ రోజు స్క్రీన్ పైన టీమిండియా ప్లేయర్స్ చూస్తున్నటువంటి భావోద్వేగాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సిరాజ్ లాంటి బౌలర్స్ కూడా పెవిలియన్ కే పరిమితమైనా కూడా ఈ రోజు ఇండియా విక్టరీని కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు. హార్దిక్ పాండ్యా లాంటి వ్యక్తిని మనం మొన్న రీసెంట్ గా జరిగినటువంటి ఐపీఎల్ వరకు కూడా తిట్టుకున్నాం. ఎందుకంటే ముంబై ఇండియన్స్ లాంటి టీం ఈరోజు అంత దారుణమైనటువంటి ఓటమిలు చూడడానికి కూడా హార్దిక్ పాండ్యా అని అనుకున్నాం. ఎవరైతే తిట్టి పోసినటువంటి నోళ్లు ఉన్నాయో ఈ రోజు ఇదే హార్దిక్ పాండ్యాను మనం హీరోగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఈ రోజు హార్దిక్ పాండ్యా కీలకమైనటువంటి వికెట్స్ తీశాడు. ఈ రోజు ఇండియా విక్టరీ సాధించిందంటే కూడా కీలకంగా చెప్పుకోవచ్చు. ఈవెన్ సెమీస్ లో కూడా ఇండియా భారీ స్కోర్ చేసిందంటే కారణం కూడా హార్దిక్ పాండ్యానే. అంటే కంప్లీట్ గా ఒక రివర్స్ సిచ్యువేషన్ లో చెప్పుకోవచ్చు. అనూహ్యమైనటువంటి మార్పులు జరిగాయి. ఈవెన్ టీమిండియా కూడా ఈ రోజు అదే టీమ్ ను కంటిన్యూ చేస్తుందా లేదా అని కూడా మనం భావించలేకపోయాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫెయిల్ అవుతూ వచ్చారు. ఓపెనర్ గా వచ్చినటువంటి విరాట్ కోహ్లీ ఫెయిల్ అవుతూ వచ్చాడు. ఆ తర్వాత శివం దుబే లాంటి వ్యక్తి కూడా ఫెయిల్ అవుతూ వచ్చాడు. చాలా అనూహ్యమైనటువంటి మార్పులు ఉంటాయని చెప్పి భావించాం. ఎప్పుడైతే సేమ్ టీమ్ తో టీమిండియా బరిలోకి దిగిందో ఈ రోజు చాలా మందిలో ఒక అనుమానాలు రేకెత్తాయి. ఇంత కీలకమైనటువంటి మ్యాచ్ లో ఎలాంటి మార్పులు చేయలేకపోవడం ఏంటి అని చెప్పి కూడా టీమిండియా ఫ్యాన్స్ కానీ క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా నిరుత్సాహపడ్డారు. ఎప్పుడైతే టీమిండియా బ్యాటింగ్ తీసుకుందో వెంటనే వికెట్లు కోల్పోయినా కూడా విరాట్ కోహ్లీ ముందు నుంచి చెప్తూ వచ్చాడు. ఈవెన్ సెమీఫైనల్లో కూడా చెప్తూ వచ్చాడు, నేను ఫైనల్ కోసం నా ఆటనంతా దాచి ఉంచాను అని చెప్పి రోహిత్ శర్మతో ఫన్నీగా చెప్పినట్లుగా తెలుస్తోంది. సో ఈ రోజు అదే నిజమైంది. ఒకవైపు రోహిత్ శర్మ వికెట్ పడినా కూడా విరాట్ కోహ్లీ మాత్రం తను కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ వచ్చాడు. ఎందుకంటే ఒక టైంలో కెప్టెన్ రోహిత్ శర్మ అవుట్ అయినా కూడా విరాట్ కోహ్లీ పూర్తి బాధ్యతను తన పైన వేసుకొని ఆడుతూ వచ్చాడు. విరాట్ కోహ్లీ కనుక ఈ రోజు అంత పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోయింటే టీమిండియాకు అంత పెద్ద స్కోర్ కూడా రాకపోయేది. ఈరోజు ఈవెన్ బౌలర్స్ కూడా పెద్ద హీరోల్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పిచ్ అటు స్పిన్నర్లకు అనుకూలిస్తుందా లేకపోతే పేసర్లకు అనుకూలిస్తుందా కూడా తెలియనటువంటి టైంలో అటు స్పిన్నర్లతో ప్రయోగం చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఫస్ట్ స్పెల్ లో అటు బూమ్రాతో ప్రయోగించారు. బూమ్రా ఫస్ట్ ఓవర్ సక్సెస్ అయింది. కానీ బూమ్రా వేసినటువంటి సెకండ్ ఓవర్ లో దారుణంగా పరుగులు వచ్చాయి. అలాంటి టైంలో మళ్ళీ పేసర్లకి అవకాశం ఇవ్వకుండా స్పిన్నర్లతో బరిలోకి దిగడానికి మనం చూసాం. అక్షర్ పటేల్ వేసినటువంటి ఓవర్లోనే బిగ్ స్కోర్ వచ్చింది. అంటే పిచ్ స్వరూపం ఏ విధంగా మారుతుందో కూడా తెలియనటువంటి టైంలో రోహిత్ శర్మ చాలా కీలకంగా వ్యవహరించాడు. ఈవెన్ ఆ 17th and 18th ఓవర్ మాత్రం మనం కీలకంగా చెప్పుకోవచ్చు. ఆ 17th, 18th ఓవర్ ను బూమ్రాతో అప్పుడే స్పెల్ ముగించాడు. ప్రతి ఒక్కరు ఇలాంటి కీలకమైనటువంటి ఇన్నింగ్స్ టైంలో బూమ్రాను లాస్ట్ స్పెల్ లో ఉంటే బాగుండు అని చెప్పి కోరుకుంటారు. కానీ ఎప్పుడైతే 29 balls లో 29 runs చేయాల్సినటువంటి టైంలో బూమ్రాకు ఎప్పుడైతే బాల్ ఇచ్చాడో అప్పుడే రోహిత్ శర్మ కెప్టెన్సీ ఏంటో కూడా మనకు అర్థమైంది. ఈవెన్ రాహుల్ ద్రావిడ్ కూడా కీలకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ ప్రతి టైంలో కూడా టీమిండియాను సక్సెస్ చేస్తూ వచ్చాడు. టీమిండియా ఫార్మాట్ లో మార్పులు చేర్పులు చేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ప్రతి మ్యాచ్ లో రోహిత్ శర్మ గానీ విరాట్ కోహ్లీ గానీ ఓపెనింగ్ వస్తూ కంటిన్యూగా ఫెయిల్యూర్స్ అయినా 2 మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ కంటిన్యూగా డకౌట్ అవ్వడాన్ని మనం చూసాం. డబుల్ డిజిట్ స్కోర్ కూడా చేయలేకపోవడాన్ని మనం చూసాం. అయినా కూడా టీంలో ఎలాంటి మార్పులు చేయకుండా అదే జోడీని ఫైనల్లో కూడా కంటిన్యూ చేశాడంటే టీం పైన ఎంత నమ్మకం ఉందో రాహుల్ ద్రావిడ్ కు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రాహుల్ ద్రావిడ్ యాజ్ ఏ ప్లేయర్ గా ఇప్పటి వరకు ఎన్ని ఇంటర్నేషనల్ టోర్నీలు ఆడినా కూడా ఫైనల్ వరకు చేరుకోలేకపోయాడు. ఈవెన్ ఫైనల్ చేరుకున్నా కూడా ఇప్పటి వరకు ఒక ట్రోఫీని కూడా సాధించలేకపోయాడు. కానీ కోచ్ గా మాత్రం ఈ రోజు ఒక పెద్ద విక్టరీని టీమిండియాకు అందించాడనే చెప్పుకోవచ్చు. రాహుల్ ద్రావిడ్ నెక్స్ట్ మంత్ తో రిటైర్ అయిపోతున్నాడు. రిటైర్ టైంలో ఈ రోజు టీమిండియాకు వరల్డ్ కప్ ఇస్తూ రిటైర్ అవుతున్నాడనే చెప్పుకోవచ్చు.
రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూడొచ్చు క్రికెట్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయనేది. ఉత్కంఠ పోరు జరిగింది. ఈ పోరులో భారత్ T20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. 17 ఏళ్ల కల ఇది. 17 ఏళ్ల నుంచి 2007లో T20 వరల్డ్ కప్ గెలిచింది భారత్. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2024లో గెలవడం. భారత్ T20 వరల్డ్ కప్ ను ఎటకెలకు కైవసం చేసుకుంది. 2024లో ఆఖరి బాల్ వరకు కూడా టెన్షన్ గా సాగినటువంటి మ్యాచ్ లో భారత్ విజయ డంకాను మోగించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 176, సౌత్ ఆఫ్రికా 176 రన్స్ చేసింది. తర్వాత 177 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగింది భారత్. 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో ఉత్కంఠభరితంగా సాగింది. విన్నింగ్ ను డిసైడ్ చేసే లాస్ట్ ఓవర్లో ఇండియా బౌలర్లు 2 వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను ఓడించారు. దీంతో భారత్ వరల్డ్ కప్ ను గెలుచుకుంది.